అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇంటి విషయంలో నేనెక్కడ బాధపడతాను అని నువ్వు నచ్చింది అంటున్నావు, అవునా? అలా అని ఎందుకు అనుకుంటున్నారు? ఎంత చెట్టుకు అంత గాలి అని. మనిద్దరికీ ఇల్లు చాలు. అంత పెద్దింట్లో మీరే గదిలో ఉన్నారో కూడా తెలియనట్టుగా ఉండేవారు. ఒక్కోసారి వెతుక్కోవాల్సి వచ్చేది. ఇక్కడ అలా కాదు. ఎక్కడి నుంచి చూసినా శ్రీకృష్ణుడి విశ్వరూపంలా మీరే కనబడుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వెన్ని చెప్పినా అంత పెద్దింట్లో ఉండొచ్చిన నాకు మాత్రం ఈ ఇంట్లో ఉండాలంటే ఊపిరాడనట్టుగా ఉంది. కొంచెం అలవాటయ్యే వరకు అలాగే ఉంటుందిలేండి. మంచి వాస్తు, ఈ ఇంట్లో మనం అడుగుపెట్టిన వేళ విశేషం అన్నీ కలిసి మళ్ళీ మనకు మంచి రోజులొస్తాయేమో. అలాగని ఆత్మవంచన చేసుకోమంటావా? వద్దండి, ఆత్మ విమర్శ చేసుకోండి. జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోండి. అలాగే ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వస్తుందంటారు. అలా మనకి కలిసొచ్చి మీరు మళ్ళీ బిజినెస్లో నంబర్ 1 అవ్వచ్చు. అయ్యో, మీతో మాటల్లో పడి వంట సంగతే మర్చిపోయాను. ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి వస్తుందంటారు. అలా మనకి కలిసొచ్చి మీరు మళ్ళీ బిజినెస్లో నంబర్ 1 అవ్వచ్చు. ఇదే ఆఫీసు. ఇంకాసేపట్లో ఓ కుంటమ్మాయి ఆఫీసులోంచి బయటకొచ్చి కారులో బయలుదేరుతుంది. ఆ కారుని ఫాలో అయి ఓవర్టేక్ చేసి ఆ కారుకి అడ్డంగా మన కారు ఆపు. మిగతా పని మనవాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ మాకు అలవాటే బాస్. కారు ఆగిన వెంటనే డ్రైవర్ని అటాక్ చేయండి. అమ్మాయిని తీసుకొచ్చి కారులో పడేయండి. అర్థమైందా? మీరేం టెన్షన్ పడకండి, హమ్ లోగ్ దేఖెంగే. ఓకే వసంత, B2B కంపెనీ స్టాక్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాం. మన బిల్స్ అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఫోన్ చేసి ఎప్పుడు క్లియర్ అవుతాయో అడుగు. చెక్స్ రెడీగా ఉన్నాయంటే మన వాళ్ళెవరినైనా పంపించి కలెక్ట్ చేసుకోమను. అలాగే మేడం.
నేను పని మీద బయటికి వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. వెళ్ళొస్తాను. మంచిది మేడం. అదే కారు పోనీ. ఇక్కడ ఎవరు లేరు, ఓవర్టేక్ చేయి. రైట్, వెనక్కి పోనీ. ఇదేంటి బాస్, లోపలికి వెళ్ళిందేంటి? అసలు ఈ ఇల్లు ఎవరిది? నాకు మాత్రం ఏం తెలుసు బాయ్. మరేం చేద్దాం బాస్? కాసేపు వెయిట్ చేద్దాం. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. సుహిత, రామ్మరా. అదేమిటి, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అమ్మ రాలేదా? రాలేదు. నీ మీద మాకు బాగా కోపం వచ్చింది. దేనికి సుహిత? ఇల్లు ఖాళీ చేసి ఇలా అద్దెంట్లోకి వెళ్తున్నావని మాకొక్క మాట కూడా చెప్పలేదు. ఇట్ ఈస్ టూ మచ్ అమ్మమ్మ. ముందుగా చెప్తే మేం మిమ్మల్ని కిడ్నాప్ చేసి మా ఇంటికి తీసుకెళ్లిపోతామని భయపడ్డావా? అదేం కాదు సుహిత. లేకపోతే ఏంటమ్మమ్మ, మేం పిలిచినా నువ్వు మా ఇంటికి రావు. ఒకవేళ నీకు వద్దామనున్నా మీ ఆయనగారు రానివ్వరు. ఆ విషయం మాకు తెలుసు కదా. కాకపోతే ముందుగా తెలిస్తే వచ్చి మేము కాస్త సాయం చేసేవాళ్ళం కదా. నిజమే సుహిత, కానీ ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అంటే నీకు కష్టం వస్తే మాకు చెప్పకూడదని డిసైడ్ అయిపోయావన్నమాట. సరేలే, ఇక నుంచి మేము అలాగే ఉంటాం. ఈ పరిస్థితుల్లో కూడా బాధను పంచుకోకపోతే మన అనుబంధానికి అర్థం ఏంటమ్మమ్మా? సారీ సుహిత, మీకు చెప్పకపోవడం తప్పే. చెప్పి బాధ పెట్టడం ఎందుకని అనుకున్నాను, కానీ చెప్పకపోతే ఇంకా బాధపడతారని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అంత మాట ఎందుకులే అమ్మమ్మ. ఈ విషయం సమీర ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. జరిగిన దానికి అమ్మ చాలా బాధపడింది. ఆ ఇంటితో అమ్మకున్న అనుబంధం, నీ అభిమానం అన్నీ తలుచుకొని తనే ఆ ఇల్లు వదిలి వెళ్తున్నంతగా ఫీల్ అయింది. ఆ ఇంటితో అమ్మకే అంత అటాచ్మెంట్ ఉంటే నీకెంత ఉండాలమ్మమ్మ? నిజమే సుహిత, నువ్వు కాబట్టి ఆ బాధను అర్థం చేసుకోగలిగావు. ఎవరికెంత ప్రాప్తమో అంతా అని సరిపెట్టుకోవడం తప్ప ఏం చేయగలవు? అమ్మని కూడా తీసుకురావాల్సింది. అమ్మకి రావాలనే ఉంది. కాని కృష్ణేశ్వరరావు గారు ఏ మాట అంటారో అనవసరంగా గొడవలెందుకని రాలేదు. అందుకే నిన్ను చూడ్డానికి నేనొచ్చాను. చాలా మంచి పని చేశావు సుహిత.
ఈ ఇంట్లోకి మొదటిసారి అడుగుపెట్టిన ఆత్మీయురాలివి నువ్వే. మంచి మనసున్న నువ్వు వచ్చావంటే మాకంతా మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. నా వల్ల మీకు మంచి జరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుందమ్మమ్మా? ఆ ఇల్లు చూద్దుగాని రా సుహిత. ఇదిగో ఇదో చిన్న గది. ఆ పక్కనే దేవుడికొక చిన్న పూజ గది. ఇది నా సామ్రాజ్యం. చిన్న ఇల్లు చింతల్లేని ఇల్లు అని ఏదో ఇలా సెటిల్ అయ్యాం. అదేంటమ్మమ్మా అలా అంటావ్? చిన్నిల్లైనా చక్కగా అందంగా పొందికగా అచ్చం నీలాగే క్యూట్గా స్వీట్గా ఉంది. నిజంగానా? అవునమ్మమ్మా. పోన్లే, రచయిత్రివి, అందులోనూ సినిమా రచయిత్రివి. నువ్వు బాగుందని సర్టిఫికెట్ ఇస్తే ఇంక తిరుగులేదు. ఆ, చూసావా, మాటల్లో పడి మర్చిపోయాను. ఇంటికొచ్చిన గెస్ట్వి, కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నాను. చెప్పు, కాఫీయా టీయా ఏం తాగుతావు? నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. 2 చెంచాలు నీ ప్రేమ అభిమానం వేసి మంచి కాఫీ తాగించమ్మమ్మా. అలాగే, కూర్చో. ఇంతకీ మీ శ్రీవారు మారారా ఇంకా అలాగే ఉన్నారా? అప్పుడేనా? ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు అని చిన్నప్పుడు నేను బాగా చదవకపోతే మా మాస్టర్ చెప్పేవారు. చూద్దాం, ఈ ఇంటి నీళ్లు తాగాకైనా ఆయనలో మార్పు వస్తుందేమో. ఇది లోపలికెళ్ళి అరగంట అయింది, ఇంకా రాదేంటి? అసలు ఏం చేస్తుంది లోపల? కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మమ్మా. ఇంటికి ఇల్లెవరిది? చాలా బాగుంది. కామాక్షి అని నాకు బాగా పరిచయం, స్నేహం కూడా ఉంది. వాళ్ళదే ఈ ఇల్లు. ఈ మధ్య ఎవరికీ ఇవ్వలేదట, కానీ పరిస్థితి చెప్తే కాదని లెక్కిచ్చింది. మంచివాళ్లే కదమ్మమ్మా. ఆ కాస్త చాదస్తం ఎక్కువ, కానీ ఇద్దరూ చాలా మంచివాళ్ళు. పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళిద్దరే. పోనీలే అమ్మమ్మా, మంచి ఇల్లు దొరికింది, అది కొంత హ్యాపీ. బాస్, ఎంతసేపు వెయిట్ చేస్తాం? నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నో, ఎంత టైం అయినా వెయిట్ చేయాల్సిందే. బయటకు వస్తే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడమే. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మరి నేను వెళ్ళొస్తానమ్మమ్మా. సరే అమ్మా, అప్పుడప్పుడు ఈ అమ్మమ్మను తాతయ్యను చూడ్డానికి వస్తూ ఉండు. అలాగే. వస్తానమ్మమ్మా. జాగ్రత్త. రేయ్, వస్తోంది, రెడీగా ఉండండి. మళ్ళీ వీళ్ళెవర్రా? వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? ఫైన్ సుహిత, నువ్వు వేవ్స్తో ఫ్యాషన్ ప్రపంచంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశావు. ఇప్పుడు సినిమాతో సెలబ్రిటీ స్థాయికి చేరుకోబోతున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వు ఏ లెవెల్కి వెళ్ళినా మమ్మల్ని మాత్రం మర్చిపోద్దు సుహిత. సుహిత బంగారు తల్లి, అలాంటి పని చేయదు. ఏ స్థాయికి వెళ్ళినా తన వాళ్ళని దూరం చేసుకోదు. అది సుహిత గొప్పతనం. రండి, లోపలికి వెళ్దాం. నేను వెళ్తానమ్మమ్మా. రా సుహిత, మేమొచ్చాంగా, కాసేపు కూర్చొని వెళ్దు కానీ. రామ్మా, రండి. మళ్ళీ వెయిటింగా మనం?
సుహిత ఇంకేంటి సంగతులు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆంటీ. నువ్వు అమ్మకు ఫోన్ చేసి ఇల్లు మారిన సంగతి చెప్పావు కదా, అది తెలిసి అమ్మమ్మని చూడాలని వచ్చాను. రాగానే కొత్తింటి గురించి అడిగి అమ్మమ్మ బ్రెయిన్ తినేశాను. సుహిత మొన్నటి వరకు కామ్గానే ఉండేది. కేబీసీ లాగా అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పేది. ఇప్పుడు కొంచెం మాట్లాడుతోంది. కరెక్ట్గా చెప్పారండి. సుహితలో చాలా మార్పు వచ్చింది. ఉమ్, అంకుల్ అలా ఉంటారు కానీ ఎంత అబ్జర్వేషన్ చూసావా ఆంటీ? అందుకే తాతయ్య అమ్మ అస్సలు వదలరు. ఇల్లు సౌకర్యంగానే ఉంది కదమ్మా? చాలా బాగుంది సమీరా. మీరందరూ ఇలా వస్తూ ఉంటే మరింత కళకళలాడుతుంది. తప్పకుండా వస్తాం అమ్మమ్మ. ఆంటీ, నాకు ఐడియా వచ్చింది. చెప్పు. ఎవ్రీ సండే మనందరం ఇక్కడ కలుసుకొని అమ్మమ్మ చేతి వంట తిని ఎంచక్క కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? వెరీ గుడ్, చాలా బాగుంటుంది. బ్రహ్మాండమైన ఐడియా. అంకుల్ మీరేం మాట్లాడరే? నేను నెక్స్ట్ సండే గురించి ఆలోచిస్తున్నాను. అంకుల్ మనకన్నా ఫాస్ట్ గా ఉన్నారంటీ. అమ్మమ్మ, ఈ ప్రోగ్రామ్ ఫిక్స్డ్. ఓకే, అగ్రీడ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కాకపోతే ఈ విషయంలో ఓల్డ్ టైగర్ ఎలా గాండ్రిస్తుందో చూడాలి. ఎవరు? ఎవరు? మా డాడీయా? అది ఆలోచించాల్సిందే. తాతయ్యకి మంచి పేరే పెట్టావు. ఆయనకు తగ్గ మనవరాలివే. వెళ్ళొస్తావమ్మా? వెళ్ళొస్తాం అత్తయ్య. నేను వస్తానమ్మమ్మ. పదమ్మా. సుహిత, ఆ? మేము మీ ఇంటి వైపే వెళ్తున్నాం. రా, మా కారులో వెళ్దాం. అవును సుహిత, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ఆంటీ, డ్రైవర్కి చెప్పేసి వస్తాను. ఉమ్. వెళ్ళొస్తావమ్మా? డ్రైవర్, నేను వాళ్ళ కార్లో వస్తాను, నువ్వు ఇంటికి వచ్చేసాయి. అలాగే మేడం. అదేంటి బాస్, ఆ కార్లో వెళ్తుంది? డ్యామేజ్ కథ అడ్డం తిరిగింది.